Welcome all dear students. Now that we have learned how to calculate unsold stock and how to post them into ledger, how to calculate them and post them into our consignment account, and how to make profits out of the consignment business. So now we will get into our invoice price. మనము లాస్ట్ క్లాస్ లో అంతకు ముందు మనం 3 రకాల ధరల్ని చూసాము. అసలు ధర, ఇన్వాయిస్ ధర, అమ్మకపు ధర. So in the previous class we have learnt about cost price, invoice price and selling price. So what are these అనేది మనం చూసాం కదా. Now getting into our invoice price, I'll give you certain explanation about invoice price in this episode. I am Sunita, JLN Commerce, GJC Kandukur. Okay. ఇన్వాయిస్ ప్రైస్ అంటే ఏంటి? అసలు ధర కంటే కూడా కాస్త ఎక్కువ ధరతో కన్సైనర్ తన కన్సైనీకి అమ్మి పెట్టమని చెప్తాడు. ఈ ధరని మాత్రమే కన్సైనీకి చెప్తాడు. ద కన్సైనర్ గివ్స్ అ సర్టెన్ ప్రైస్, కోటింగ్ ఎ ప్రైస్ టు ద కన్సైనీ, saying that he has to sell the goods not below the price that is mentioned in the invoice, in the consignment. So actually he may not reveal the actual price to the consignee. ఎందుకంటే కన్సైనీకి తన లాభాల్ని కన్సైనీకి చెప్పవలసిన అవసరం లేదు. అందుకని లేకపోతే అతను తెలుసుకుంటాడేమోనని అతను కన్సైనీకి కాస్ట్ ప్రైస్ చెప్పకుండా ఓన్లీ ఇన్వాయిస్ ప్రైస్ కి పంపిస్తాడు. సో కాస్ట్ ప్రైస్ అనేది ఎవరికి తెలుస్తుంది? కన్సైనర్ కి తెలుస్తుంది. కాబట్టి తన పుస్తకాలలో రాసేప్పుడు కన్సైనర్ యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ని కన్సిడర్ మైండ్ లో పెట్టుకుంటాడు అండ్ హీ విల్ రికార్డ్ ఇన్ హిస్ బుక్, అండ్ ఇన్వాయిస్ ప్రైస్ మాత్రం కన్సైనీకి ఆ సరుకుని పంపిస్తాడు. సో ఇప్పుడు మనము ఈ ఇన్వాయిస్ ప్రైస్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ మనం ఎలా చేయాలి, అలాగే సరుకు మిగిలిపోయినప్పుడు ఎలా చేయాలి అనేది చూద్దాము. ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఇన్వాయిస్ ప్రైస్ అంటే ఏంటి? అసలు ధర కంటే కూడా కాస్త ఎక్కువ అమౌంట్ కి కోట్ చేస్తూ కన్సైనర్ కన్సైనీకి పంపించేదాన్ని ఇన్వాయిస్ ప్రైస్ అని అంటాం. ద ప్రైస్ దట్ ఈస్ హయ్యర్ దాన్ ది కాస్ట్ ప్రైస్, దాన్ ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఇస్ కాల్డ్ as ఇన్వాయిస్ ప్రైస్. నార్మల్ గా the consignee is not supposed to sell the goods less than the quoted price of the consignor. Okay. Now, as usual గా మనం లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ చేసేప్పుడు ఓన్లీ we will be preparing the 3 accounts. What are those 3 accounts? Consignment account, consignee account and goods sent on consignment account. నార్మల్ గా ఈ 3 చేస్తాం కదా, సో ఇక్కడ కూడా అట్లాగే చేస్తాము. ద ఓన్లీ థింగ్ ఈస్ స్లైట్ డిఫరెన్స్ ఇన్ ద క్యాల్కులేషన్ ఆఫ్ ది అమౌంట్ రిగార్డింగ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అండ్ స్టాక్ రిజర్వ్ అకౌంట్ దగ్గర కూడా మనం కొంచెం చేంజ్ చేసుకుంటాము. రెస్ట్ ఆల్ ఈస్ ద సేమ్ యాజ్ వీ హ్యావ్ డన్ ఇన్ అవర్ ప్రీవియస్ ఎపిసోడ్స్. సో ఇన్వాయిస్ ప్రైస్ అంటే చూసాం కదా, అండ్ హౌ డు వి క్యాల్కులేట్ దిస్ ఇన్వాయిస్ ప్రైస్? సో ఇన్వాయిస్ ప్రైస్ అనేది the goods are invoiced at a price higher than the cost price, that is called as pro forma invoice. అంటే అసలు ధర కంటే కూడా ఎక్కువ ధరని మనం కోట్ చేసి కన్సైనీకి పంపించినట్లయితే దాన్ని ఇన్వాయిస్ ధర అని అంటాము, ఇన్వాయిస్ ప్రైస్ అని అంటాము. So the idea is that the consignee should not know the actual cost of goods and actual profit earned by the consignor. కన్సైనీకి కన్సైన్మెంట్ పైన కన్సైనర్ ఎంత ప్రాఫిట్స్ ని, ఎంత లాభాన్ని సంపాదిస్తున్నాడో తెలియకూడదనే ఉద్దేశంతో కన్సైనీకి పంపించేప్పుడు ఇన్వాయిస్ ప్రైస్ ధరను మాత్రమే పంపిస్తాడు, కానీ కన్సైనీకి కాస్ట్ ప్రైస్ అనేది కన్సైనర్ పంపివ్వడు. నా హౌ డు వి క్యాల్కులేట్ దిస్ ఇన్వాయిస్ ప్రైస్? ఈ ఇన్వాయిస్ ప్రైస్ ని క్యాల్కులేట్ చేయడానికి మనము కింద ఇచ్చారు, లోడింగ్ ఇన్వాయిస్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. అంటే సిపి, మన ఐపి అంటే ఇన్వాయిస్ ప్రైస్, ఇక్కడ సిపి అంటే కాస్ట్ ప్రైస్. సో ఇన్వాయిస్ ప్రైస్ విల్ బి కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ యాడ్ చేస్తే ఇన్వాయిస్ ప్రైస్. ఇంకో రకంగా కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. కాస్ట్ ప్రైస్ విల్ బి నథింగ్ బట్ ఇన్వాయిస్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ విల్ బి అవర్ కాస్ట్ ప్రైస్. ఓకే, సో కింద కూడా ఇచ్చాము చూడండి, తెలుగు మీడియం వాళ్ళు ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. ఓకే, అయితే దీని నెక్స్ట్ మనము ఒక ప్రాబ్లం తీసుకుందాము. ఈ ప్రాబ్లం లో మీరు రాసుకుంటే, యాజ్ చెప్పాను కదా, మనం కన్సైన్మెంట్ ప్రాబ్లమ్స్ చేసేప్పుడు సెంటెన్స్ వైజ్ వెళ్ళాలి. యాజ్ అండ్ వెన్ సెంటెన్స్ అక్కర్స్, యాజ్ అండ్ వెన్ వి సీ ద ఫస్ట్ సెంటెన్స్, దానికి సంబంధించిన ఎంట్రీ మనం ఇమీడియట్ గా పోస్ట్ చేసుకోవాలి. డోంట్ సర్చ్ ఫర్ ద ట్రాన్సాక్షన్స్ దట్ యూ హ్యావ్ లెర్న్డ్. First, as and when the transaction occurs or as and when the sentence appears, please post down in our consignment account.
సో ఈ కన్సైన్మెంట్ అకౌంట్ లో మనము ఇన్వాయిస్ ధరతోనే మనం సరుకును పంపించినప్పుడు రాస్తాము. నౌ కమింగ్ టు అవర్, ఐ థింక్ యూ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ స్లైడ్. నౌ విల్ గో టు అవర్ నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, నేను మీకు ఇన్వాయిస్ ప్రైస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. దెర్స్ నథింగ్ టు వరీ, ఇట్స్ ఓన్లీ ఫర్ యువర్ రెఫరెన్స్ ఫర్ ఫ్యూచర్ ప్రాబ్లమ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇది రాసుకోండి. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం. వనిత ఆఫ్ వరంగల్ consigned 250 cases of goods to Hema of Hyderabad. ఇక్కడ వనిత అనే ఆమె ఫ్రమ్ హైదరాబాద్, షీ ఈస్ సెండింగ్ గూడ్స్ టు హేమా ఆఫ్ ఎన్ని కేసెస్, 250 కేసెస్ ఆఫ్ 250 కేసెస్ ఆఫ్ 2 ప్రైసెస్. మనకి ఇక్కడ 2 ప్రైసెస్ మెన్షన్ చేశారు, అది నెక్స్ట్ లైన్ లో ఉంటుంది చూడండి. బట్ ద ఫస్ట్ సెంటెన్స్ సేస్ దట్ 250 కేసెస్ వనిత హేమాకి పంపిస్తుంది. Please children note down this problem as you listen to me. Please note down the problem. Okay. So Vanita of Warangal consigned 250 cases of goods to Hema of Hyderabad. The cost of each case is 300 rupees. So okoka case dhara enta manaki 300, but the invoice price is 400. So chusara, always the cost price kanna kuda invoice price dhara ekkuvagane untundi. Because ఎవరైనా కానీ ప్రాఫిట్ ఒకవేళ వస్తుంది అనుకుంటే అసలు ధర కంటే కూడా ప్రాఫిట్ ని కలుపుకొని అమ్ముతాడు కాబట్టి he always includes profit. The product always includes profit when the price is determined for a product. సో ఈ ఇన్వాయిస్ ప్రైస్ అనేది కూడా మనం గమనిస్తే ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువగానే ఉంటుంది. సో తక్కువ ఉన్న ప్రైస్ ని మనం కాస్ట్ ప్రైస్ గా తీసుకోవాలి, ఎక్కువగా ఉన్న ప్రైస్ ని ఇన్వాయిస్ ప్రైస్ గా తీసుకోవాలి. So the cost price now here in this problem is 300 rupees and the invoice price is 400 rupees. Okay. Now Vanita paid 250 rupees towards packing and carriage. So Vanita ane aame em chesthundi, carriage and freight charges ki enta pay chestundi, 250 rupees pay chestundi. So these are the direct expenses of the consignor. Consignor yokka direct ఖర్చులు, ప్రత్యక్ష ఖర్చులుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, హేమా ఇన్ఫార్మ్డ్ త్రూ అకౌంట్ సేల్స్ దట్, హేమా అనే వ్యక్తి ఎవరు ఇక్కడ మనకి, కన్సైనీ. కాబట్టి ఈ కన్సైనీ ఏం ఇన్ఫార్మ్, అకౌంట్ సేల్స్ లో ఏం తెలియజేస్తుంది కన్సైనర్ కి, వనితకి ఏం తెలియజేస్తుంది అంటే 200 కేసెస్ మాత్రమే అమ్మగలిగింది. సో ఇన్ దిస్ వీ కెన్ అబ్జర్వ్ దట్ 250 కేసెస్ పంపించిన దాంట్లో షీ స్టేటింగ్ దట్ ఓన్లీ 200 కేసెస్ ఆర్ సోల్డ్. సో మనకి ఎన్ని కేసెస్ మిగిలిపోయాయి, 50 కేసెస్ ఆఫ్ మెడిసినల్ గూడ్స్ వర్ లెఫ్ట్ ఓవర్. సో ఈ 50 కేసులు మిగిలిపోయాయి అంటే మనకి ఈ ప్రాబ్లం లో అన్సోల్డ్ స్టాక్ ఉంది అని మనకి అర్థం. సో అన్సోల్డ్ స్టాక్ తో మనం ప్రీవియస్ లో ఒక ప్రాబ్లం చేశాం కదా, ద సేమ్ వే ఈవెన్ వీ విల్ బి డూయింగ్ హియర్. ఇప్పుడు అయితే 200 కేసెస్ మాత్రమే అమ్మింది. అయితే 200 కూడా ఎంతకు అమ్ముతుంది తను, షీ సెల్లింగ్ ఇట్ ఫర్ 425 చెప్పాను కదా. ఇన్వాయిస్ ప్రైస్ కంటే కూడా తక్కువగా అమ్మడానికి కన్సైనీ వీలు లేదు. కన్సైనీ ఆ ప్రైస్ కంటే, ఆ ప్రైస్ తో అన్న అమ్మాలి, లేకపోతే అంతకంటే ఎక్కువ ధరతోనే అమ్మాలి. సో కన్సైనీ ఏం చేసింది, షీ సోల్డ్ ఇట్ ఫర్ 425 రూపీస్ ఈచ్. కానీ 50 కేసెస్ మిగిలిపోయాయి. నెక్స్ట్, ఎక్స్పెన్సెస్ పేడ్ బై హేమా వర్ ఫ్రైట్ 600 రూపీస్. సో మనము అంతకు ముందు ఎపిసోడ్ లో మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ రికరింగ్ ఎక్స్పెన్సెస్, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ చూసాం కదా. సో ఇద్దరు ఎక్స్పెన్సెస్ చూసినట్లయితే నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ పునరావృతం కాని ఖర్చుల్లో ఫ్రైట్ ఒకటి, కన్సైనీ పెట్టే ఖర్చుల్లో ఫ్రైట్ ఒకటి. ఈ ఫ్రైట్ 600 రూపీస్ కన్సైనీ ఖర్చు చేశాడు కాబట్టి దిస్ విల్ బి నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్, పునరావృతం కాని ఖర్చులుగా తీసుకుంటాము. సో ఇది అన్సోల్డ్ స్టాక్ దగ్గర మనం వాల్యూ చేస్తాము. నెక్స్ట్, కమిషన్ హ్యాస్ టు బి క్యాల్కులేటెడ్ అట్ 5% ఆన్ సేల్స్. సో కమిషన్ ఎంత వస్తుంది, ఎప్పుడు కూడా సేల్స్ పైనే చేస్తాము. సో ఈ సేల్స్ అనేది ఎంత వస్తుంది మనకి, ఎంత వస్తుందో దానిపైన 5% మనం చేయాలి. నౌ ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ వనిత. సో ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చారు మనకి. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ప్రాబ్లం. మనం నెక్స్ట్ వచ్చేసి సెంటెన్స్ పరంగా మనము ఒక్కొక్క సెంటెన్స్ పరంగా మనం ప్రాబ్లం చేద్దాము. ప్రాబ్లం లో చూసుకున్నట్లయితే ద ఫస్ట్ స్టేట్మెంట్ సేస్ దట్ వనిత ఆఫ్ వరంగల్ కన్సైన్ 250 కేసెస్ ఆఫ్ గూడ్స్ టు హేమా ఆఫ్ హైదరాబాద్. సో మనం ఫస్ట్ సెంటెన్స్ సరుకు పంపించినందుకు మనం రాస్తాం కాబట్టి వనిత హేమాకి 250 కేసులని, ఒక్కొక్క దాన్ని 250 కేసెస్, ఒక్కొక్కటి 300 చొప్పున సరుకు పంపిస్తుంది. సో మనం వర్కింగ్ నోట్స్ లో అవర్ ఫస్ట్ స్టెప్ విల్ బి
250 cases of 300 that way amounts to 75,000 rupees. ఇది మనకి తెలుసు ఏంటంటే ఈ 250 కేసులు తయారు చేయడానికి 75,000 అయితే ఇదే ధరకు అమ్ముతామా మనకి? మనం అమ్మము. ఎందుకంటే మన కన్సైన్మెంట్ అంటేనే ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం, లాభాన్ని సంపాదించడానికి పంపిస్తున్నాం కాబట్టి కన్సైనీకి ఇంతకంటే ఎక్కువ ధరతో మనం పంపిస్తాము. సో ఇన్వాయిస్ ప్రైస్ ఏంటి ఇక్కడ 250 at the rate of 400. సో దట్ అమౌంట్ 1 lakh. సో మనం కన్సైనీకి చెప్పేప్పుడు ఏ అమౌంట్ చెప్తాము? ఇది మనకి తెలిసిన 1 lakh సరుకు పంపిస్తాం కాబట్టి దిస్ హ్యాస్ టు బి రికార్డెడ్ ఇన్ అవర్ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్. డెబిట్ సైడ్ మనం సరుకు పంపించినందుకు ఎప్పుడు కూడా ఫస్ట్ సెంటెన్స్ మనం ఏం రాస్తాము? టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు అని రాస్తాము, ఆర్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సో ఇక్కడ మనము డెబిట్ సైడ్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఏ ధరకి మెన్షన్ చేయాలి? ఇన్వాయిస్ ప్రైస్ కి మెన్షన్ చేయాలి. ఎందుకనంటే దిస్ ప్రైస్ ఇస్ నాట్ రివీల్డ్ బై ద కన్సైనర్ టు కన్సైనీ. అందుకని మనం ఈ ప్రైస్ ని మనం కన్సైనీకి చూపించాం కాబట్టి దట్ హ్యాస్ ఓన్లీ ద కన్సైనర్ షుడ్ ఓన్లీ రికార్డ్ 75,000. కన్సైనీకి మాత్రం 1 lakh తెలుస్తుంది కాబట్టి దట్ హ్యాస్ టు బి రికార్డెడ్ ఇన్ ది ద ఇన్వాయిస్ ప్రైస్ హ్యాస్ టు బి రికార్డెడ్ ఇన్ కన్సైన్మెంట్ అకౌంట్. నెక్స్ట్ వచ్చేసి ద నెక్స్ట్ స్టేట్మెంట్ సేస్ దట్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ కేస్ ఇస్ 300 రూపీస్. సో ఒక్కొక్క కేసు ధర 300 రూపీస్ అని అంటున్నాము. ఇన్వాయిస్ ప్రైస్ వచ్చేసి 400 అంటున్నాము. సో అవర్ వర్కింగ్ నోట్స్ విల్ బి దిస్ దట్ ఇంత అమౌంట్ 250 కేసెస్ ని 300 కి పంపించాము. ఇంకొకటి 250 కేసెస్ 400 కి అమ్మి పెట్టాలి, కనీసం ఆ ధరకు అమ్మి పెట్టాలి అనేది మనం టోటల్ కాస్ట్ ని కనుక్కున్నాము. సో వెన్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద కేసెస్ ఫార్మ్ ఆర్ వెన్ ఇట్ ఈస్ గివెన్ పర్ కేస్, సో యూ హ్యావ్ టు డూ దిస్ లైక్ దిస్. నెక్స్ట్ వచ్చేసి వనిత పే 250 టువర్డ్స్ ప్యాకింగ్ అండ్ క్యారేజ్. సో వనిత పే చేసే కేసెస్ ని ఎప్పుడు మనం ఏం చేస్తాము? బికాస్ దీస్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వి రైట్ ఇట్ యాజ్ క్యాష్. టు నగదు ఖాతా అని రాస్తాం బికాస్ దీస్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ స్పెంట్ బై ది కన్సైనర్. సో ఇవి 250. దిస్ ఇస్ హౌ వి రికార్డ్. అంతే కదా, అంతకు ముందు ప్రాబ్లమ్స్ లో డిక్లేర్ చేసాం కదా. వనిత కన్సైనర్ పెట్టే ఖర్చులని 2 క్యాష్ రాయాలి, కన్సైనీ పెట్టే ఖర్చులని 2 కన్సైనీ పేరు రాస్తాము. ఓకేనా? సో ఇక్కడ కూడా అంతే, వనిత పే చేస్తుంది కాబట్టి 2 క్యాష్ రాస్తున్నాము. నెక్స్ట్ సెంటెన్స్ ఏమనుంది? సో వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ వీ హ్యావ్ టు ఆల్వేస్ గో బై ఈచ్ సెంటెన్స్. సెంటెన్స్ వచ్చిన దాని ప్రకారం రాసుకోవాలి. నెక్స్ట్ సెంటెన్స్ ఏమనుంది? హేమ ఇన్ఫార్మ్డ్ త్రూ అకౌంట్ సేస్ దట్ 200 కేసెస్ ఆర్ సోల్డ్ ఫర్ 425 ఈచ్. సో నెక్స్ట్ మనం సెల్లింగ్ ప్రైస్. మనకి ఇక్కడ 3 రకాల ధరలు చెప్పుకున్నాం కదా, కాస్ట్ ప్రైస్, ఇన్వాయిస్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. అమ్మకం ధర, అసలు ధర, ఇన్వాయిస్ ధర, అమ్మకం ధర. మరి అమ్మకం ధర వచ్చేసి ఎంత ఉంది అని చూద్దాము. అమ్మకం ధర అంటే మనకు ప్రాబ్లం లో ఇస్తారు, అంతకంటే ఎక్కువగా అమ్ముతాడు. సో మినిమం 400 అమ్మాలి కన్సైనీ, అంతకంటే ఎక్కువగా కూడా అమ్మచ్చు. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత? 200 మాత్రమే అమ్ముతున్నాడు at the rate of 425 each. సో ఎంత వస్తుంది మనకి? 85,000. 200 కేసెస్ ని ఎంత అమ్ముతున్నాడు? 85,000. మామూలుగా మనం గమనిస్తే చూడండి, ఇస్ ఇట్ నాట్ ప్రాఫిట్ ఎర్న్డ్? అసలు ధర 75,000 అయితే ఇన్వాయిస్ 200 కేసెస్ కన్సైనీ 85,000 సంపాదించే 85,000 కమ్మాడు. 200 ఇవి 250 కేసెస్ అయితే ఇక్కడ 200 కేసెస్ 85,000 కమ్ముతున్నాడు. అంటే లాభాలు బాగా వస్తున్నట్టే కదా. సో ద కన్సైనర్ ఇన్ ఆర్డర్ టు ఎర్న్ మోర్ ప్రాఫిట్ ఇలాంటి ధరల్ని నిర్ణయిస్తాడు. కన్సైనీకి తెలియకుండానే ఇలాంటి ధరల్ని నిర్ణయిస్తాడు. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి? 85,000 రూపీస్. సో ఈ 85 సెల్లింగ్ ప్రైస్ ఎక్కడ మనము రికార్డ్ చేయాలి? on the credit side of our consignment account. So by Hema account sales, అమ్మకాలు ఎంత అమ్ముతున్నాడు? దీన్ని 85,000 కి అమ్ముతున్నాడు. ఈ ధర ఎంత? 200 కేసెస్ మాత్రమే 200 కేసెస్ మాత్రమే అమ్ముతున్నాడు. అది కూడా మనకి ఎంత వచ్చింది? టోటల్ అమౌంట్ 85,000 వచ్చింది. నెక్స్ట్ సెంటెన్స్ ఏమనుంది? ఎక్స్పెన్సెస్ పేడ్ బై హేమా వర్ ఫ్రైడ్ 600 రూపీస్. సో కన్సైనీ అనే వ్యక్తి ఎంత ఖర్చు చేస్తున్నాడు? 600 రూపీస్. అవి కూడా ఫ్రైట్ ఖర్చులు చేస్తున్నాడు, ఫ్రైట్ ఛార్జెస్ అవి. సో ఎలాంటి ఖర్చులైనా కానీ ఫస్ట్ అయితే కన్సైనీ అకౌంట్ కి మనము క్రెడిట్ చేయాలి. సో
టు కన్సైనీ అకౌంట్ అంటే ఇక్కడ మనం హేమ అకౌంట్ బికాస్ డైరెక్ట్లీ కన్సైనర్ ఖర్చు చేయట్లేదు కాబట్టి టు హేమ అకౌంట్ ఖర్చులు ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు ఎంత ఖర్చు చేస్తున్నాడు 600 రూపీస్ ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ టు హేమ అకౌంట్ కమిషన్ టు హేమ ఖాతా కమిషన్. హౌ ఇస్ సో బిఫోర్ దిస్ ఇంకొకటి మనం ఎంట్రీ రాయాలి. సో జస్ట్ వన్ థింగ్, ఇక్కడ కన్సైన్మెంట్ పై ఎంత అధికంగా మనం పంపిస్తున్నాము అసలు ధర 25,000 అయితే దాని ఇన్వాయిస్ ధర ఎంత 1 lakh రూపీస్. సో ఎంత ఎక్స్ట్రాగా పంపిస్తున్నాము దీనిని మనము ఖాతాలో రాసుకోవాలి. ఎందుకంటే మనం చాలా రకరకాల బిజినెస్ చేస్తుంటాము, మనకు అసలు గుర్తుండాలి మనం ఎంత లాభాన్ని మనం ఆర్జించాలి అనుకుంటున్నాము, ఎంత ప్రైస్ ఎక్స్ట్రా చేసాము అని తెలియజేయడానికి మనము ఇక్కడ ఇంకొక ఎంట్రీ రాస్తాము. బై గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ బై సరుకు కన్సైన్మెంట్ పై పంపించిన సరుకు 55,000. సో ఈ 25,000 అనేది ఏంటి అని అంటే ఈ 1 lakh రూపీస్ ఇన్వాయిస్ ప్రైస్ టోటల్ గూడ్స్ మైనస్ దిస్ 75,000 ఇన్వాయిస్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇన్వాయిస్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేసి ఇక్కడ మనం రాసుకోవాలి. బికాస్ ఇది మన అకౌంట్ లో ఇట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ వనిత కన్సైనర్ కాబట్టి మనకు మాత్రమే తెలియజేయాలి కాబట్టి వీ హ్యావ్ టు రికార్డ్ ఆల్ దిస్. సో కన్సైన్మెంట్ అకౌంట్ లో వి విల్ బి రికార్డింగ్ దిస్ 25,000 రూపీస్. ఓకేనా? ఇప్పుడు మనకి సేల్స్ కమిషన్ కావాలి కదా, కమిషన్ ఎప్పుడు దేనిపైన చేస్తాం మనము సేల్స్ పైన చేస్తాము. సో 85,000 ఇంటూ 5/100 దట్ అమౌంట్స్ టు 4,250. సో కమిషన్ విల్ బి 4,250 ఇట్లా. ఇప్పుడు ఇది నార్మల్ గా ప్రతి ప్రాబ్లం లో చేస్తాము. ఈ ప్రాబ్లం లో మనం ఎక్స్ట్రా చూసింది ఏంటి అంటే ఇన్వాయిస్ ప్రైస్ చేసాము, సరుకు పంపించిన చేసాము. Have recorded the goods sent on consignment at invoice price and the difference between the cost price and invoice price will be noted on the credit side of our consignment account. Okay, so 1 lakh minus 75,000 will be our goods sent on excess price మనము తీసేస్తాము. ఇప్పుడు మనము క్లోజింగ్ స్టాక్ ముగింపు సరుకు నిల్వ అనేది మనం చూడాలి. ముగింపు సరుకు నిల్వ దగ్గర మనం ఏం చేస్తాము, we have to add back the expenses of consignor compulsorily and if there are any non-recurring expenses of consignee even that will be recorded. సో పునరావృతం కాని ఖర్చులు మనం రికార్డ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసుకునేప్పుడు now the next one will be our working notes will be calculation of closing stock or stock reserve stock consignment stock అని అంటాము. సో క్యాల్కులేషన్ ఆఫ్ కన్సైన్మెంట్ స్టాక్స్ ఇక్కడ మనం ఏం చేస్తాము అని అంటే ఎన్ని కేసెస్ మిగిలిపోయాయి మనకి 250 కేసెస్ పంపిస్తే 200 అమ్మగలిగాడు అంటే 50 కేసెస్ ఆర్ లెఫ్ట్ ఓవర్, బ్యాలెన్స్ 50 కేసెస్. సో ఈ 50 కేసెస్ ని మనం ఏం చేయాలి, 50 కేసెస్ అట్ ద రేట్ ఆఫ్ ఇన్వాయిస్ ప్రైస్ క్యాల్కులేట్ చేయాలి. నా ఈచ్ కేస్ ఎంత 400 45 సో 20,000. అర్థమవుతుందా? ఇక్కడ మరి మనం ఎందుకు సేల్ ప్రైస్ తీసుకోవట్లేదు, ఇక్కడ మీకు డౌట్ వస్తుండొచ్చు. ఇది సేల్ ప్రైస్ అంటే సేల్ ప్రైస్ ఏంటి, అతను అమ్మిన 200 కేసెస్ అమ్మిన దానికే 425 కానీ ఈ 50 కేసెస్ అమ్మలేడు కాబట్టి ఈ అమ్మకు మిగిలిపోయిన సరుకుకి మనము ఇన్వాయిస్ ప్రైస్ తోనే క్యాల్కులేట్ చేసుకుంటాం. 50 కేసెస్ 400 will be 20,000. దీనికి ఎప్పుడు కూడా మనం ఏం కలుపుకుంటాము, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ పునరావృతం కాని ఖర్చులు అని అంటాం కదా మనము. నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ పునరావృతం కాని ఖర్చులు. దీంట్లో ఎవరివి పునరావృతం కాని ఖర్చులుగా ఉన్నాయి మనకి వనితావి ఎప్పుడు కూడా పునరావృతం కాని ఖర్చులే. ఇక్కడ ఒకసారి గమనించండి, వనిత టోటల్ గా ఎంత ఖర్చు చేసింది అంటే 250. ఓకే, వనిత టోటల్ గా ఎంత ఖర్చు చేసింది 250. మనకి మిగిలిపోయిన సరుకు ఎంత 50 కేసులు. అయితే మొత్తం పంపించిన సరుకు ఎంత 50. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు క్యాల్కులేట్.
the total expenses spent by the consignor multiplied by our leftover stock by the total quantity sent. So 250 into, just take like this, 50. మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇక్కడ ఎంత ఖర్చు చేసింది వనిత అని అంటే దిస్ ఈస్ ద ఎక్స్పెన్స్ దట్ షీ హ్యాస్ స్పెండ్. ఈ 50 అనేది ఏంటి, మనకి మిగిలిపోయిన సరుకు, ద లెఫ్ట్ ఓవర్ స్టాక్, అండ్ బై ద టోటల్ గూడ్స్ సెంట్ బై ద కన్సైనర్. సో ద టోటల్ గూడ్స్ సెంట్ వర్ 250. సో ఇది ఒక రకంగా మీరు తెలుసుకోవాలి అంటే ఇది రూపీస్ అండ్ దీస్ ఆర్ కేసెస్, 250 కేసెస్. ఇవి కూడా కేసెస్, మిగిలిపోయినవి 50. నెక్స్ట్ అయితే ఇక్కడ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ లో హేమావి కూడా నాన్ రికరింగ్ ఉండినాయి. ఇన్ దిస్ ప్రాబ్లమ్ ఈవెన్ వీ హ్యావ్ ఎ నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఇన్కర్డ్ బై కన్సైనీ, దట్ ఈస్ ఓన్లీ 6 ఫ్రైట్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇది ఒక నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఆర్ వన్ టైమ్ ఎక్స్పెన్స్. సో హేమా విల్ బి 600 into same 50 by 250. It will amount to 120. సో టోటల్ మనకు మిగిలిపోయిన సరుకు ఎంత కాస్ట్ అంటే 20,170. ఈ 20,170 షుడ్ బి రికార్డెడ్ యాజ్ కన్సైన్మెంట్ రిజర్వ్. ఈవెన్ తెలుగులో కన్సైన్మెంట్ స్టాక్, తెలుగులో కన్సైన్మెంట్ సరుకు నిల్వ అని రాస్తాము. ఇట్ విల్ బి 20,170. అయితే దీంట్లో కన్సైన్మెంట్ రిజర్వ్ అని కూడా మనం ఇంకొకటి చేసుకుంటాము. Consignment reserve. This is the excess price that is left over on stock. ఇది సరుకు మిగిలిపోయినప్పుడు మాత్రమే వస్తుంది. సో దట్ విల్ కమ్ టు కన్సైన్మెంట్ రిజర్వ్. ఇది టోటల్ గా మనం సరుకు ఎంత మిగిలిపోయింది, 20,000 into 50 by 3 or 1 lakh by 2. 5,000 ని రాస్తాం. తెలుగులో కూడా అంతే, కన్సైన్మెంట్ రిజర్వ్ అని రాస్తాం. ప్రాఫిట్స్ ఏం లేదు, 1,30,170 మైనస్ ఈ టోటల్ అమౌంట్స్ చేస్తే విల్ గెట్ సర్టెన్ అమౌంట్ దట్ ఆఫ్టర్ డిడక్టింగ్ విల్ బి. ఇది అయిపోయాక మనం ఏం చేయాలి, నెక్స్ట్ కమింగ్ టు అవర్ కన్సైనీ అకౌంట్. కన్సైనీ అకౌంట్ లో హేమ అనేది డెబిట్ సైడ్ 2 times వచ్చింది. సో క్రెడిట్ సైడ్ 2 times రావాలి. As simple as that. Consignment account expenses 600 by consignment commission charged is 4,250. ఇంకేమీ లేవు. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ by హేమా account. So it goes like this to consignment account sales 85,000. సో మనకి ఇక్కడ బ్యాంక్ డ్రాఫ్ట్ అట్లాంటిది ఏమీ ఇవ్వట్లేదు కాబట్టి జస్ట్ రైట్ ఇట్ డౌన్. బ్యాంక్ డ్రాఫ్ట్ ఇచ్చుంటే క్రెడిట్ సైడ్ రాసే వాళ్ళము, కానీ ఇక్కడ బ్యాంక్ డ్రాఫ్ట్ అలాంటిది ఏమీ లేదు కాబట్టి వీ డోంట్ రైట్ దాట్. నెక్స్ట్ ఇట్ వుడ్ బి 85,000, 1,850, 80,150. సో లెఫ్ట్ ఓవర్ అమౌంట్ ని అక్కడ ప్రాబ్లమ్ లో మనకి ఏమీ ఇవ్వలేదు. వి రైట్ ఇట్ యాజ్ టు బ్యాంక్ అకౌంట్ 80,150. నెక్స్ట్ అవర్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ లో బై కన్సైన్మెంట్ అకౌంట్. ఇది డెబిట్ లో ఉన్న గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ 1 lakh. ఇన్ ఇన్వాయిస్ ప్రైస్ ఈవెన్ క్రెడిట్ సైడ్ ఉన్నవి కూడా వస్తాయి. క్రెడిట్ సైడ్ కూడా మనం గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ రాసాము. సో దట్ ఆల్సో అపియర్స్ హియర్. ఇది ఏంటంటే ఎక్సెస్ ప్రైస్ వీఆర్ రిమూవింగ్ హియర్. ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ 25,000. ఇక్కడ తెలిసిపోతుంది 1 lakh minus 25,000 అంటే మనం ట్రేడింగ్ అకౌంట్ మన ప్రాబ్లంలో కన్సైనర్ చేసుకునేప్పుడు అసలు ధర ఎంత అనేది అర్థమైపోతుంది. ట్రేడింగ్ అకౌంట్కి ఎంత ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఓన్లీ ది ఒరిజినల్ ప్రైస్ దట్ ఈస్ 75,000. First step will be difference between cost price, invoice price. So I think you can take second step will be the difference between this. Second step will be idi, then selling price, then commission, then calculation of closing stock, then fifth work our
కన్సైన్మెంట్ రిజర్వ్ అకౌంట్. సో ఇట్లా చేసినట్లయితే మీకు 10కి 10 ఈజీగా వస్తది. ఇది చాలా ఈజీ. స్టేట్మెంట్ వైస్ మనం వెళ్ళిపోతే ఈజీగా 10 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో ఐ విష్ దట్ యూ విల్ ఆల్ డూ యువర్ ప్రాబ్లమ్ ఆఫ్ కన్సైన్మెంట్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.